హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను అంకిత. సో జానీ మాస్టర్ కేస్ చూసుకుంటే ఇప్పుడు ఇంకొక ట్విస్ట్ వచ్చింది. జానీ మాస్టర్తో పాటు తన వైఫ్ కూడా లేడీ కొరియోగ్రాఫర్ని చాలా హెరాస్ చేసినట్లయితే తెలుస్తుంది. సో మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో పాటు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. ఇప్పుడు చూసుకుంటే జానీ మాస్టర్ కేసు ఏదైతే ఉందో దాంట్లో ఇప్పుడు కీలకంగా తన భార్య కూడా వచ్చారనమాట. సో తనతో పాటు తన భార్య కూడా ఆ అమ్మాయిని వేధించినట్లు, అలాగే ఆ అమ్మాయి వేరే కొరియోగ్రాఫర్ దగ్గరికి వెళ్ళి తను జాబ్ చేసుకుంటుంటే తనని బ్లాక్మెయిల్ చేసి నువ్వు ఇంకా అక్కడెందుకు జాబ్ చేస్తున్నావు, లేదు మా దగ్గరే వచ్చి చేయాలి, నా భర్తను నువ్వు రెండో పెళ్లి చేసుకోవాలి, మత మార్పిడి చేసుకుని అనేసి కూడా ఇలాంటి వాదనలు వస్తున్నాయి. సో దీనిపైన మీరేమంటారు? యాక్చువల్గా ఈ కేసు బయటకు వచ్చినప్పటి నుంచి చాలామంది మాట్లాడుతున్నారు, కానీ ఇంతకు ముందే ఆ పిల్ల సృష్టి వర్మ, మీకు తెలియాల్సి ఉంటే ఆమెకి కటక్లో తను ఎన్నో అవార్డులు గెలుచుకుంది. నృత్య యువమణి అనే అవార్డు కూడా ఇచ్చారు, ఆ బిరుదు ఇచ్చారు ఆమెకి ఎప్పుడు చిన్నపిల్లగా ఉన్నప్పుడే. కటక్లో అసలు ఆరితేరిన పర్ఫార్మెన్స్, క్లాసికల్ డాన్సర్. 14 years ఉన్నప్పుడు ఈయనకు పరిచయం. మనందరం మాట్లాడుతున్నాం ఇప్పుడు బయటకు వచ్చింది కేసు పెట్టింది అని, కానీ యాక్చువల్గా రాయదుర్గం దగ్గర కేసు పెడితే 0 FIR నమోదయ్యి ఇటు కేసు ట్రాన్స్ఫర్ అయింది నార్సింగిలో. 0 FIR కాబట్టి వీళ్ళు ఆయన్ని పిలిచి నేను విచారించాము అని చెప్పేశారు. అదేంటో మరి, అంటే ఇంత న్యూస్ అయినా సరే మేమైతే మాస్టర్ని పిలిచి విచారించామన్నారు. ఎందుకు అని అడిగితే ఆ పిల్ల వచ్చి తన వాంగ్మూలం ఇచ్చి కంప్లైంట్ ఇచ్చి FIR చేస్తే అప్పుడు తీసుకుంటాం. ఆ పిల్లకి ఫోన్ చేశారు వీళ్ళు, ఏ అమ్మాయి ఎక్కడ నేను ప్రజెంట్ అవుట్ ఆఫ్లో ఉన్నానని చెప్పింది. సో తను వచ్చి కేసు పెడితే తప్పి కేసు వాళ్ళు తీసుకునే దాఖలాలు అయితే లేవు. సో ప్రజెంట్ ఇది వైరల్ అవుతుందే కానీ జానీ మీద మాత్రం, షేక్ జానీ పాషా మీద మాత్రం కేసు అయ్యే అవకాశం అయితే లేదు ఇప్పుడు ప్రజెంట్. ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఈ అమ్మాయి కూడా ఆల్రెడీ పోలీస్ స్టేషన్కి వెళ్ళకుండా, లీగల్గా వెళ్ళకుండా ముందే యూనియన్లో అందరి చేత మాట్లాడింది, ఇలా నాకు అన్యాయం జరుగుతుంది, ఇలా నాకు అన్యాయం జరుగుతుంది. ఏ విధంగా ఈమెకి 6.5 లక్షలు పెడితే కార్డు రావాలి, కార్డు వస్తే కొరియోగ్రాఫర్ అయిపోతుంది. లేదు అన్నా సరే వేరే వాళ్ళ కార్డు పైన కూడా పనిచేయచ్చు. నీకు కార్డు ఇవ్వట్లా, పోనీ వేరే వాళ్ళ కార్డు మీద నువ్వు పనిచేస్తే నీకు డాన్సర్స్ని ఇవ్వట్లా, ఎటు చేసి నష్టమే. సో ఈ రకంగా చూస్తుంటే ఈ వేధింపులు తట్టుకోలేక మా అసోసియేషన్ వీళ్ళందరికీ తిరుగుతా కూర్చుంది. సుప్రియ గారు అండ్ అలాగే ఝాన్సీ గారు, వీళ్ళందరూ ఒకసారి, ప్రగతి గారు, వీళ్ళు ఒకసారి మాట్లాడి ఈ పిల్లతో చూస్తే ఝాన్సీ గారు మాట్లాడిన తర్వాత ఏమర్థమైంది, సెటిల్ చేయొచ్చులే, ఇక్కడే ఏదో ఇట్లాంటి ఆరోపణలు తరచూ వస్తూనే ఉంటాయి కదా, ఏదో అయ్యి ఉంటుందిలే చూద్దాంలే అనుకొని కూర్చున్నారు వీళ్ళు. ఆ అమ్మాయి ఒక్కొక్కటి చెబుతా ఉంటే వీళ్ళకి అనిపించింది ఇది ఇక్కడ కూర్చొని సెటిల్ చేసే అంశం ఏం కాదు, ఖచ్చితంగా ఈ పిల్ల లీగల్కి వెళ్ళాల్సిందే. ఎందుకు అంటే కేసు తీవ్రత ఆ రేంజ్లో ఉంది. ఈమెని ఎప్పటి నుంచో వాడుకుంటా ఉన్నాడు ఇన్ ద నేమ్ ఆఫ్ వర్క్. పని అనే ఒక ట్యాగ్ లైన్ తగిలించి దాని కింద ఈమెని వాడుకుంటూనే ఉన్నాడు. ఎప్పటి నుంచి? ఆ పిల్ల అప్పుడు మైనర్, నువ్వు వాడుకున్నప్పుడు. ఇప్పుడు మేజర్ మాట్లాడుతుంది, అప్పుడు మైనర్. స్టార్టింగ్లో ఏదో చేస్తున్నావు అనుకుంది ఆ పిల్లకి, అంటే చిన్న వయసు. అప్పుడు సరే తెలిసిన తర్వాత నువ్వు అయినా బలవంత పెడుతుంటే తోసేసింది. తోస్తున్న కొద్దీ కొడతా వచ్చావు, ఇష్టం ఉన్నట్టు కొడుతున్నావు. క్యారీ వ్యాన్కి వెళ్ళి ఏది పడితే చేస్తున్నావు, ఏమైనా చేయమంటేనేమో నేను చేయను పోరా అంటే కొడుతున్నావు. అందరి ముందు పగ తీర్చుకోవడం ఇప్పుడు ఉంది కదా. ఇప్పుడు క్యారీ వ్యాన్లో గొడవైంది, నెక్స్ట్ వచ్చేసాను షార్ట్ రెడీ టేక్ రెడీ. ఈ పిల్లలు నేర్పించేసింది. ఏం నేర్పించావు ఆ స్టెప్, నేను నేర్పింది ఏంటి, నువ్వు నేర్పింది ఏంటి, అందరి ముందు. పని రాకపోతే కూర్చోండి అమ్మా, ఇట్లా విసిగించవద్దు, నీ వల్ల ఏంటిది అని చెప్పి అందరి ముందు అనడం. ఆ పిల్లకేమో పరువు తక్కువలాగా అనిపిస్తుంది. ఆమె గురించి తెలిసిన వాళ్ళు అర్థం చేసుకోవడం, ఆ రోజు తెలియని వాళ్ళందరూ కూడా ఆమెని అసహించుకోవడం, ఇట్లా కూడా చాలా టార్చర్ చేశాడు. ఇవన్నీ భరించింది. అన్ని గ్రూపులలో నేను ఆయన మీద కేసు పెడతాను అని చెప్పుకొచ్చింది. అందరూ కూడా అలాగే అనుకున్నారు. కానీ లాస్ట్ పోలీసులకే చెప్పమ్మా అని సలహాలు ఇస్తే ఇప్పుడు ఇక్కడికి వచ్చి చెప్పింది. అది కూడా 0 FIR అయింది కాబట్టి వీళ్ళు ఆయన మీద ఇంకా ఇమీడియట్ యాక్షన్ తీసుకునే ఇది లేదు. ఈయనేమో ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసుకున్నాడు ఆల్రెడీ. అంటే ఇక్కడ చూస్తే జానీ మాస్టర్ని పక్కన పెడితే అసలు తన భార్య కూడా ఒక ఆడది అయ్యుండి ఇంకొక మైనర్ బాలికని ఇట్లా హింసించడం ఏంటి అసలు? ఇక్కడ ఏమైందంటే ఒకానొక స్టేజ్కి వచ్చేసరికి ఈ పిల్ల బాగా వైరల్ చేస్తుంది.
ఇతన్ని బ్యాడ్ చేయడానికి. ఈమె కనుక బయటికి వస్తే కేసు తీవ్రత చాలా ఉంది కాబట్టి అతనికి శిక్ష పడే అవకాశం ఉంది. అండ్ గతంలోనూ ఆల్రెడీ 2015లో అలాగే ఒక కాలేజ్ అమ్మాయి మీద కేసు ఉంటే 2019లో జైలు శిక్ష పడింది 6 నెలలు. మళ్ళీ ఇంకో కంప్లైంట్ ఉంటే అతని కెరీర్ బ్యాడ్ అవుతుందేమో అని భయపడ్డారు. ఇప్పుడేమో పీక్ స్టేజ్లో ఉంది కెరీర్, మామూలు స్టేజ్ కాదు. ఇలాగే కొనసాగితే అసలు నెక్స్ట్ లెవెల్ ఎక్కడికో వెళ్ళిపోతాడు ఈయన. అండ్ నేషనల్ అవార్డు వచ్చింది వెతుక్కుంటూ, అన్ని లాంగ్వేజెస్లో పాన్ ఇండియా కొరియోగ్రాఫర్ అయ్యాడు, స్టార్స్తో చేస్తున్నాడు, మంచి ఊపులో ఉన్నాడు. ఈ టైంలో ఇలాంటి ఎలిగేషన్స్ వస్తే కెరీర్ బ్యాడ్ అవుతుంది. అందుకని చెప్పేసి వాళ్ళ ఆవిడతో చెప్పాడు, ఇది జరిగింది, ఇలా జరిగింది, ఆ పిల్లి ఇలా చేస్తుంది అంటుంది. సరే నేను మాట్లాడతా వెళ్ళి, మాకు 4 పెళ్లి చేసుకోవచ్చు అని ఉంటుంది మా దాంట్లో, ఏం పర్లేదుమా, నువ్వు మతం మార్చుకొని మా ఆయన్ని పెళ్లి చేసుకో, నాకేం అభ్యంతరం లేదు, స్టార్ కొరియోగ్రాఫర్ లాగా ఉంటావు, నువ్వు బాగా ఎదుగుతావు, నీకంటూ ఒక మంచి గుర్తింపు ఉంటుంది, నువ్వు అనుకున్న కళ నెరవేరుద్దని ఏదో చెప్పుకొచ్చింది. ఆ పిల్ల నో ససేమిరా అనేది. అండ్ ఈ అమ్మాయి ఎందుకు వచ్చి కేసు పెట్టిందో తెలుసా నీకు? ఎప్పటి నుంచో ఇలా వాడుకుంటున్నాడు, హింస పెడుతున్నాడు కదా, అవుట్డోర్లనక అక్కడనక ఇక్కడనక ఇష్టం ఉన్నట్టు హింస పెడతానే ఉన్నాడు. ఒకనొక టైంలో కోల్కతా రేప్ కేసు ఈవిడ కంటపడింది, చూసింది. నేను కూడా ఇంతే, కానీ చావలేదు అంతే. అంతే ఇష్టం ఉన్నట్టు వాడుకుంటున్నాడు, ఎలా పడితే అలా కొడుతున్నాడు, చంపలా, బ్రతికున్నా ప్రజెంట్. సో ఆమెకు చెల్లించి జస్టిస్ ఫర్ ఆమె అభయ అని చెప్పేసి తన ఇన్స్టాగ్రామ్లో పెట్టుకుంది. ఆగస్ట్ 18th అనుకుంటే తను పెట్టి ఎస్ ఐఎమ్ డూయింగ్ పర్ఫెక్ట్, నాలాగే ఇంకెవరూ అవ్వకూడదు అని నిర్ణయించుకొని పోలీస్ స్టేషన్లో పెట్టేసి, తర్వాత ఈమెను ఎవరేం చేస్తారో అని భయపడి కొంచెం హైడింగ్లో ఉంది అంతే. అంటే అతను చెప్పుకుంటారు కదా అతని పవర్ ఏంటో అది ఇదని. అండ్ ఆయనకున్న అండదండలు వేరు అని ఆయన చెప్పుకుంటాడు. మాకు మెగా ఫ్యామిలీ అండదండ ఉంది, నాకు పిఠాపురం గాలి తాలూకా, నాకు రాజకీయ పార్టీ అండగా ఉంది, నేను తలుచుకుంటా నువ్వు ఎక్కడ ఏమీ చేయలేవు, ఎవరి దగ్గర పని చేయలేవు, ఇండస్ట్రీలో ఉండవు, బతకలేవు, చావలేవు, ఇంటికి వెళ్ళినా కూడా నిన్ను చూసుకుంటా, నీ నియోజకవర్గం ఎమ్మెల్యే మావోడే, ఇలాంటివన్నీ చెప్పేసరికి ఎప్పటి నుంచో ఇలా వాడుకుంటున్నాడు, హింస పెడుతున్నాడు కదా, అవుట్డోర్లనక అక్కడనక ఇక్కడనక ఇష్టం ఉన్నట్టు హింస పెడతానే ఉన్నాడు. ఒకనొక టైంలో కోల్కతా రేప్ కేసు ఈవిడ కంటపడింది, చూసింది. నేను కూడా ఇంతే, కానీ చావలేదు అంతే. అంతే ఇష్టం ఉన్నట్టు వాడుకుంటున్నాడు, ఎలా పడితే అలా కొడుతున్నాడు, చంపలా, బ్రతికున్నా ప్రజెంట్. సో ఆమెకు చెల్లించి జస్టిస్ ఫర్ ఆమె అభయ అని చెప్పేసి తన ఇన్స్టాగ్రామ్లో పెట్టుకుంది. ఆగస్ట్ 18th అనుకుంటే తను పెట్టి ఎస్ ఐఎమ్ డూయింగ్ పర్ఫెక్ట్, నాలాగే ఇంకెవరూ అవ్వకూడదు అని నిర్ణయించుకొని పోలీస్ స్టేషన్లో పెట్టేసి, తర్వాత ఈమెను ఎవరేం చేస్తారో అని భయపడి కొంచెం హైడింగ్లో ఉంది అంతే. అంటే అతను చెప్పుకుంటారు కదా అతని పవర్ ఏంటో అది ఇదని. అండ్ ఆయనకున్న అండదండలు వేరు అని ఆయన చెప్పుకుంటాడు. మాకు మెగా ఫ్యామిలీ అండదండ ఉంది, నాకు పిఠాపురం గాలి తాలూకా, నాకు రాజకీయ పార్టీ అండగా ఉంది, నేను తలుచుకుంటా నువ్వు ఎక్కడ ఏమీ చేయలేవు, ఎవరి దగ్గర పని చేయలేవు, ఇండస్ట్రీలో ఉండవు, బతకలేవు, చావలేవు, ఇంటికి వెళ్ళినా కూడా నిన్ను చూసుకుంటా, నీ నియోజకవర్గం ఎమ్మెల్యే మావోడే, ఇలాంటివన్నీ చెప్పేసరికి ఇవన్నీ చెప్పిన జానీ మాస్టర్ తన భార్య కూడా ఇప్పుడు ఫోన్ కూడా స్విచ్ ఆఫ్లో పెట్టుకున్నాడు. ఎగ్జాక్ట్లీ అలా అది జరిగింది ఓవరాల్. ఓకే, థ్యాంక్ యూ.